వ్యాపారం పేరుతో అప్పులు తీసుకొని ఇచ్చిన వారిని నిండా ముంచుతున్న వరుస ఘటనలు మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వేలు లక్షలు కాదు ఏకంగా 2 కోట్ల రూపాయలతో ఓడేయించాడు ఓ వ్యాపారస్తుడు. విషయానికి తెలుసుకున్న అప్పిచ్చిన వారు తమకు న్యాయం చేయాలని షాప్ వద్దకు భారీగా చేరుకున్నారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలో ఓ సూపర్ మార్కెట్ నెలకొల్పిన వ్యాపారి సుమారు 2 కోట్లతో పరారయ్యారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద అబిబ్ అనే వ్యక్తి మెగామార్ట్ నెలకొల్పాడు. పలువురు వ్యక్తుల వద్ద వివిధ పనుల నిమిత్తం భారీగా అప్పులు తీసుకున్నాడు. షాప్లో పనిచేసే మహిళ సిబ్బంది వద్ద కూడా బంగారం తీసుకోవడంతో పాటు అందరి వద్ద సుమారు 2 కోట్ల రూపాయల వరకు తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చివరికి సూపర్ మార్కెట్ సరుకులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు సమాచారం. శనివారం బాధితులు షాప్ వద్దకు భారీగా చేరుకున్నారు. షాపులో విలువైన సామాగ్రి మొత్తాన్ని ముందే తరలించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు వచ్చి మిగిలిన సామగ్రిని తమ వెంట తీసుకెళ్లారు. 40 రోజులుగా షాప్ మూసి ఉండటంతో అనుమానం వచ్చిన కొందరు బాధితులు ఈ విషయమై కొన్ని రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సదరు వ్యాపారి ఐపీ పెట్టి పారిపోయినట్టుగా తెలుస్తోంది. కాగా పట్టణంలో వ్యాపారం పేరుతో అప్పులు తీసుకొని బాధితులను నిండా ముంచుతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. సరే